హలో వ్యూవర్స్, అందరూ డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నట్టున్నారు కదా. ఓకే, సరే. మరి అందరూ నన్ను కొంతమంది అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే, మేడం మరి మేము చదువుతున్నాం కానీ చదివింది మర్చిపోతున్నాము, గుర్తుపెట్టుకోవాలంటే ఎలాగా, మరి రేపు పొద్దున ఎగ్జామ్లో కరెక్ట్ ఆన్సర్ని ఏ విధంగా మేము పికప్ చేయగలగాలి అని అడుగుతున్నారు. దానికోసం నేను ఈ వీడియోలో కొన్ని మంచి వండర్ఫుల్ టిప్స్ మీకు చెప్పబోతున్నాను. సరే, మరి ఎగ్జామ్కి చాలామంది ప్రిపేర్ అవుతూ ఉంటారు, లక్షల్లోనే పోటీ పడుతూ ఉంటారు, కానీ దానిలో సక్సెస్ అయ్యేవాళ్ళు కొంతమంది మాత్రమే ఉంటారు కదా. మరి ఆ సక్సెస్ అయ్యే వాళ్ళలో మీరు ఉండాలి అంటే కనుక నేను చెప్పే ఈ స్మార్ట్ టిప్స్ని మాత్రం అస్సలు ఒక్కటి కూడా మిస్ అవ్వద్దు. నేను ఏదైతే పాటించి సక్సెస్ అయ్యానో అలాగే చాలామంది సక్సెస్ కూడా ఈ టిప్స్ని ఫాలో అవుతూనే ఉంటారు. కాబట్టి అసలు ఒకటి కూడా మిస్ అవ్వకుండా వీడియోని చివరి వరకు చూడండి. అసలు ముందుగా ఏం చెప్తున్నాను అంటే, మీరు ఎవరైతే చదవటానికి స్టార్ట్ చేస్తారో దానికి ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు మీరు మీ యొక్క సరౌండింగ్స్ని ప్రశాంతంగా ఉంచుకోండి. ఓకే, అలాగే ఇంకొకటి ఏంటంటే, చదివే ముందర అన్ని టెక్స్ట్ బుక్స్ని మెటీరియల్స్ని అన్నీ గ్యాదర్ చేసి పెట్టుకుంటారు కదా. మీరు టెక్స్ట్ బుక్స్ కాకుండా ఏదైతే మెటీరియల్ కొనుక్కుంటారో, మోడల్ పేపర్స్ కానీ ఇంకేదైనా కానీ, ఏదైనా ఒక బుక్ను మాత్రమే కొనుక్కోండి. స్టాండర్డ్గా ఉండేటువంటి ఒక బుక్ని కొనుక్కోండి. అది కాకపోతే ఇది చదువుదాం, ఇది కాకపోతే అది చదువుదాం, అందులో ఏముందో ఇందులో ఏముందో అని చెప్పి 10 రకాల పుస్తకాలను కనుక మీరు తెచ్చిపెట్టుకున్నట్లయితే చాలా కన్ఫ్యూజన్కి మీరు గురవుతారు. ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి బెస్ట్ అనుకున్నది, దాన్ని మొదటి నుంచి చివరి వరకు డిఎస్సి ఎగ్జామ్ అయిపోయే వరకు ఆ బుక్నే మీరు 10 సార్లు అయినా ఆ బుక్నే చదవండి. ఓకే, ఒకటి ఏంటంటే, ఎగ్జామ్కి చదవటానికి ముందుగానే, పుస్తకాలు చదవటానికి ముందు మీరు ప్రీవియస్ పేపర్స్ని చదవండి. ప్రీవియస్ పేపర్స్ దొరుకుతాయి కదా, అవి తెచ్చుకొని అసలు క్వశ్చన్ ఎలా ఇస్తున్నారు, క్వశ్చన్ ఏ విధంగా అడుగుతున్నారు, తెలుగు ఎలా అడుగుతున్నారు, ఇంగ్లీష్లో ఎలా అడుగుతున్నారు, మెథడాలజీలో ఎలా క్వశ్చన్ ఫ్రేమ్ అవుతోంది, ఒకసారి ఒక 2-3 పేపర్లు చూసి మీరు ఒక అవగాహనకు రండి. సో అలా అయితేనే మీరు రేపు చదివేటప్పుడు మీరు చాలా ఈజీగా ఉంటుంది. మీకు చదువుతున్నది ఆ విధంగా మీరు క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేసుకుని చదవటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మోడల్ క్వశ్చన్ పేపర్స్ని చూడండి, ప్రీవియస్ పేపర్స్ని. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే, అందరూ చదువుతూ ఉంటారు. ఓకే, చదివేటప్పుడు మీరు ఒక నావెల్ చదివినట్టుగా, ఒక కథను ఏదో చదువుతున్నట్టుగా ఇలా చదువుకుంటూ వెళ్ళిపోయారనుకోండి, నావెల్ లాగానే ఇలా ఉండి ఇట్లా వెళ్ళిపోతుంది. అలా కానే కాదు. చదువుతున్నప్పుడు మీరు ఒక పెన్ను పెన్సిల్ దగ్గర పెట్టుకుని అండర్లైన్ చేసుకుంటూ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పారాగ్రాఫ్ ఉంది, ఆ పారాగ్రాఫ్ని అండర్లైన్ చేసుకుంటూ ముందు అర్థం చేసుకుంటూ చదవండి. ఒక 5-6 లైన్లు ఉంటుంది కదా ఒక పారాగ్రాఫ్కి. చదివేసిన తర్వాత అందులో మీరు ఏదైతే కీవర్డ్ అనుకుంటారో ఆ కీవర్డ్ కింద అండర్లైన్ చేసి ఒక చిన్న గుర్తు స్టార్ మార్క్ పెట్టుకోండి. మీరు చదువుతూ ఉన్నప్పుడు ఏంటంటే, ఆ పారాగ్రాఫ్ని మీరు ఎన్ని క్వశ్చన్స్ అయితే ఫ్రేమ్ చేయగలరో ఆ పారాగ్రాఫ్లో అన్ని క్వశ్చన్స్ని మీరు అక్కడికక్కడే ఫ్రేమ్ చేసుకోవాలి. మిమ్మల్ని మీరే ఆ క్వశ్చన్స్ని అడగాలి, అడిగే ఆన్సర్స్ మీరే చెప్పుకోవాలి. మీరు ఎదురుకుండా ఎవరికైనా పిల్లలకి చెప్తున్నట్లుగా, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టుగా మీరు బయటికి మాట్లాడుకుంటూ చదువుకోవాలి. చదివేటప్పుడు పైకి చదువుకుంటూ మీరు ఆ పారాగ్రాఫ్ని చదవాలి. లోపల మీరు సైలెంట్ రీడింగ్ చేస్తే మీకు అంత బాగా గుర్తుండదు. కాబట్టి పైకే చదవండి, క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకోండి, క్వశ్చన్లు మీరే వేసుకుని ఆన్సర్ చెప్పుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయలు విజయనగర రాజ్యానికి రాజు, ఆయన వద్ద తెనాలి రామకృష్ణ కవిగా పనిచేస్తున్నాడు. ఇది ఒక 2 లైన్లు. దీనిలో ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి మీరు అక్కడే అనుకోవాలి. ఓహో, శ్రీకృష్ణదేవరాయలు ఏ రాజ్యానికి రాజు, విజయనగర రాజ్యానికి రాజు ఎవరు, తెనాలి రామకృష్ణుడు ఎవరి వద్ద పనిచేస్తున్నాడు, శ్రీకృష్ణదేవరాయల వద్ద పనిచేస్తున్నటువంటి ఈ కింది కవి ఎవరు. ఎన్ని క్వశ్చన్లు వచ్చినాయి? 4 క్వశ్చన్లు వచ్చినాయి కదా. ఈ విధంగానే మీరు చదివే 4 లైన్ల పారాగ్రాఫ్ అయిన క్వశ్చన్స్ తయారు చేసుకోండి. అలా అయితేనే మీకు అది పూర్తిగా అండర్స్టాండింగ్ అవుతుంది. అలాగే ఇప్పుడు మీరు ఆ పారాగ్రాఫ్లో ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయో దాన్ని మీరు ఒక నోట్బుక్ పెట్టుకుని రాసుకోండి. ఓకే, రాసుకున్నట్లయితే మీకు ఏంటంటే అది తర్వాత లాస్ట్లో ఎగ్జామ్ టైం అప్పుడు ఆ బుక్ని రిఫర్ చేసుకుంటానికి బాగా ఉపయోగపడుతుంది. ఓకే, ఆ తర్వాత ఏం చేస్తారంటే, మీరు మోడల్ పేపర్స్ తెచ్చిపెట్టుకోండి. మోడల్ పేపర్స్ చాప్టర్ వైజ్ దొరికితే కనుక ఓకే, అలా కాదు మీకు సిలబస్ మొత్తానికి కలిపి మోడల్ పేపర్స్ ఉన్నా సరే తెచ్చుకోండి. మీరు సిలబస్ అంతా అవ్వాలి కదా మేడం, అయిన తర్వాతే కదా మోడల్ పేపర్ చేయాలి అని అస్సలు అనుకోవద్దు. ఎందుకంటే సిలబస్ అంతా అవ్వాలంటే ఇక 2 నెలల టైం పడుతుంది. అప్పుడు దాకా మీరు మోడల్ పేపర్ చేయకపోతే కష్టం. సిలబస్ అవ్వకపోతే ఏమవుతుంది? నో ప్రాబ్లం. మీరు ఎన్ని ఆన్సర్ చేయగలుగుతున్నారు ఈరోజు ఫస్ట్ డే, ఒక 100 క్వశ్చన్స్కి మీరు ఎన్ని ఆన్సర్ చేయగలిగారు? ఈరోజు మీరు ఒక 40 చేయొచ్చు, కానీ మీకు అక్కడ క్వశ్చన్స్ అనేవి ఎన్ని వచ్చినాయి, ఎలా అడుగుతున్నారు అనే విషయం అనేది మీకు తెలుస్తుంది. మళ్ళీ రేపు కూడా మళ్ళీ మధ్యాహ్నం పూట ఇంకో మోడల్ పేపర్ ప్రాక్టీస్ చేయండి.
అక్కడ మీరు రేపొద్దున 45 బిట్లో 50 బిట్లో పెట్టచ్చు. ఓకేనా? అట్లా ప్రతిరోజు సిలబస్ అయినా అవ్వకపోయినా ప్రతిరోజు ఒక మోడల్ పేపర్ చేయండి. దాని మూలంగా క్వశ్చన్స్ ఏమొస్తున్నాయి ఏంటని ప్రతిరోజు రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అందులో. అవి మీకు బాగా గుర్తుండిపోతాయి. ఏం చెప్తున్నానంటే, మీకు కరెంట్ అఫైర్స్ జీకే చదవడానికి మీరు ఏం చేస్తారంటే, కరెంట్ అఫైర్స్ కోసం న్యూస్ పేపర్ ఖచ్చితంగా వేయించుకోండి. న్యూస్ పేపర్ వేయించుకుని దానిలో ఉన్నటువంటి ప్రతిరోజు కూడా లంచ్ తర్వాత ఆఫ్టర్నూన్ టైంలో ఏమేమి కరెంట్ అఫైర్స్ వస్తున్నాయి అని చెప్పి గీతలు గీసుకుని ఒక నోట్బుక్లో దాన్ని ఎక్కించుకోండి. ఓకేనా? సో ఆ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, నేను చెప్పేది చదవటానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది ఏంటి అంటే మోటివేషన్ ఉండాలి. ఎప్పటికప్పుడు మనల్ని మనం మర్చిపోకుండా మనల్ని మనం మోటివేట్ చేసుకుంటూ ఉండాలి. అలా మోటివేట్ చేసుకుంటాక మీకు ఎవరు ప్రతిరోజు ఉండరు కదా. ఒకరోజు చెప్తారు, 2 రోజులు చెప్తారు చదువుకోండి అమ్మా అని చెప్పి. మరి మిమ్మల్ని మీరు మోటివేషన్ చేసుకోవాలంటే కొన్ని కొటేషన్స్ని మీరు ఒక పేపర్ మీద చార్ట్ మీద రాసుకుని మీ రూమ్లో అతికించుకోండి. మీ రూమ్లో ఎక్కడైతే మీకు రోజు చూడటానికి అవకాశం ఉంటుందో అలాంటి ప్లేసెస్లో కొన్ని మంచి కొటేషన్స్ని రాసుకొని అంటించుకోండి. చూసినప్పుడల్లా మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుని చదవటానికి ముందుకెళ్తారనమాట. ఓకేనా? తప్పకుండా ఫాలో అవ్వండి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, నేను చెప్పేది మీరు చదవటానికి ఒక మంచి స్టడీ చైర్ కొనుక్కోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టడీ చైర్ అనేది లేకపోతే మీరు సరిగ్గా కూర్చోలేక ఇబ్బంది పడుతూ చదివారనుకోండి, మీరు ఎక్కువసేపు చదవలేరు, పడుకోవాలనిపిస్తుంది, అడుగు నొప్పి వస్తుంది. కాబట్టి ముందు స్టడీ చైర్ ఒకటి కొనుక్కోండి. ఏంటి మేడం గారు ఇంత సింపుల్వి చిన్న టెక్నిక్స్ చెప్తున్నారు, చిన్న టిప్స్ అనుకుంటారు, కానీ ఇవి చాలా పెద్దగా మన మీద ప్రభావం చూపేటటువంటి టిప్స్ అనమాట. ఇవి పెద్దగా ఎవరు పట్టించుకోరు, చాలామంది చెప్పరు కూడా ఇలాంటివి. కానీ నేనేంటంటే నాకు తెలిసిన ప్రతిదీ మీతో షేర్ చేయాలి, ఎవరో ఒకరికి తెలియని వాళ్ళకైనా సరే ఇది ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతోనే ప్రతిదీ కూడా నేను చెప్తున్నాను. ఓకే? ఆ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ముఖ్యమైన టెక్నిక్ నేను ఫాలో అయింది ఏంటంటే, మీరు ప్రతిరోజు లెసన్స్ చదువుకుంటూ వెళ్తారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగే ఉంది, కవులు వారు రాసినటువంటి పుస్తకాల పేర్లు అవన్నీ మీరు ఒక A4 షీట్ మీద రాసుకోండి. వరుసగా అందరి కవుల పేర్లు, వాళ్ళ యొక్క బిరుదులు కానీ వాళ్ళు రాసినటువంటి రచనలు, పుస్తకాల పేర్లు వరుసగా రాసుకుని మీరు ఆ పేపర్ని మీరు రూమ్లో అంటించుకోండి గోడకి. అలాగే ఇప్పుడు సైకాలజీ చదివారనుకోండి, సైకాలజీలో వాళ్ళ పేర్లు, వాళ్ళు రాసినటువంటి పుస్తకాలు, వాళ్ళు చెప్పినటువంటి నిర్వచనాలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా వరుసగా రాసుకోండి అందరివి ఒక పేజీలో. అలాగే ఇప్పుడు సోషల్ చదివారనుకోండి, అందులో సంవత్సరము అక్కడ ఉన్నటువంటి యుద్ధాలు, అందులో పాల్గొన్నటువంటి రాజుల పేర్లు మొత్తం క్రోనలాజికల్గా మొత్తం అంతా కూడా సంవత్సరాలన్నీ ఒక దగ్గర రాసుకోండి. లేకపోతే జీకే చదవాలనుకోండి, ప్రత్యేకమైన దినోత్సవాలు చేసుకుంటాం కదా, ఆ రోజు ఏం జరుపుకుంటారు, ఆ రోజులన్నీ ఒక పేపర్ మీద రాసుకోండి. ఇలాగ మీరు ఒక 10 పేపర్లు ముఖ్యంగా ఇందులోంచి క్వశ్చన్స్ వస్తాయి అనుకున్నవన్నీ ఒక దగ్గర రాసుకుని మీ రూమ్స్లో అంటించుకోండి. ఎక్కడెక్కడ అంటించాలంటే కూడా చెప్తున్నాను చూడండి. ఎక్కడైతే మీరు ప్రతిరోజు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పనిచేయటానికి నుంచుంటారో, ఎక్కడంటే కిచెన్ దగ్గర మీరు రోజు వంట చేస్తూ ఉంటారు, అక్కడ కూరగాయలు కట్ చేస్తూ ఉంటారు, లేకపోతే అక్కడ ఏదైనా సంథింగ్ చేస్తూ ఉంటారు కదా, మీరు ఆ పక్కన వాళ్ళకి ఒక పేపర్ అంటించుకోండి. ఆ తర్వాత డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కనీసం 5 మినిట్స్ అన్న మనం అక్కడ నుంచుంటాం, అక్కడ అంటించుకోండి. అలాగే మనం వాష్ బేసిన్ దగ్గర మనం బ్రష్ చేస్తున్నప్పుడు 5 మినిట్స్ నుంచుంటాం, అక్కడ ఒక పేపర్ అంటించుకో. అలాగే భోజనం చేసే దగ్గర ఎదురుకుండా కనిపించేలాగా డైనింగ్ టేబుల్ ముందర ఒక పేపర్ అంటించుకోండి. అలా మీరు ఎక్కడైతే మీరు రోజు స్పెండ్ చేసే టైం ఉంటుందో అక్కడ అంటించుకుంటే ప్రతిరోజు మీరు వాటిని చూస్తారు. చదవకపోయినా ఆ పని చేస్తున్నప్పుడు మన యొక్క దృష్టి ఒక్కసారన్నా దాని మీద పడుతుంది. అలాగా మీరు దాన్ని ప్రతిరోజు చూస్తూ ఉండటంతో అవి మీకు మైండ్లో ఫిక్స్ అయిపోతాయి. మీకు రేపు ఎగ్జామ్కి వెళ్ళగానే ఆ క్వశ్చన్ అడిగితే, ఓ పలానాది కదా, పలానా వాష్ బేసిన్ దగ్గర అంటించినటువంటి చార్ట్లో ఆ క్వశ్చన్ ఉందని చెప్పి మీకు గుర్తొస్తుంది. ఇది అనుకుంటారు సింపుల్, ఇదేంటి మేడం ఇలాంటివి కూడా చెప్తున్నారు అని అస్సలు అనుకోవద్దు. ఇది చాలా ఉపయోగకరమైంది. రూమ్ అంతా మంచిగా ఒక చదివే వాతావరణంతో మీకు మంచి అట్మాస్ఫియర్గా మిమ్మల్ని మీరు తయారు చేసుకోండి. లేస్తే అవే కనిపించాలి మీ కళ్ళకి, ఎటు తిరిగినా మీకు ఆ క్వశ్చన్లే కనపడుతూ ఉంటాయి. సో మీరు రోజు చూస్తూ ఉండటం రిపిటేషన్ అవుతుంది కాబట్టి బాగా గుర్తుంటాయి మీ క్వశ్చన్స్ అన్నీ కూడా. అవును కదా? సరే, ఓకే, సరే, ఇది తప్పకుండా మర్చిపోకుండా ఫాలో అవ్వండి అందరూ కూడా. మీకే ఆ తర్వాత దాని యొక్క యూజ్ ఏంటో మీకు అర్థమవుతుంది. సరే, ఇంకొక ముఖ్యమైన టెక్నిక్ ఏంటంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ సిలబస్ అంతా కూడా కంప్లీట్ చేయడానికి
టైం టేబుల్ వేసుకున్నారు. సిలబస్ అంతా చదవటానికి రోజు ఒక తెలుగులో కొన్ని చాప్టర్స్, ఇంగ్లీష్లో కొన్ని చాప్టర్స్, మ్యాథ్స్లో కొన్ని, సైన్స్లో కొన్ని ఇట్లా పెట్టుకున్నారనుకోండి. రోజు చదువుకుంటూ వెళ్తారు. ఈరోజు తెలుగు 2 పాఠాలు చదివారనుకోండి, రేపు చదివే 3-4 పాఠాలకు చదివే ముందర ఇవాళ చదివినటువంటి 2 పాఠాలు రివిజన్ చేయాలి. ఓకేనా? రివిజన్ చేయకుండా మీరు కొత్త టాపిక్స్ చదివితే ఈ ముందు చదివిన టాపిక్స్ మొత్తం బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది, వేస్ట్ అనమాట. అలా ఒక వారంలో ఒక టెక్స్ట్ బుక్ మొత్తం అయిపోయింది అనుకోండి, 2 టెక్స్ట్ బుక్లు అయిపోయినాయి అనుకోండి, వారంలో ఆఖరి రోజు మీరు ఈ టెక్స్ట్ బుక్లో మొత్తం అన్ని పాఠాలు ఫస్ట్ నుంచి చివరి వరకు రివిజన్ చేయండి. అంటే మీకు ఎన్నిసార్లు రివిజన్ అయింది? 3 సార్లు అయింది. ఫస్ట్ టైము, రెండో రోజు చదివినప్పుడు, ఆఖరికి చదివినప్పుడు 3 సార్లు రివిజన్ ఇక్కడ అయిపోయిందిగా. ఇలా మీరు రివిజన్ చేస్తూ చదివితే మీకు 70-80% అనేది మీకు మైండ్లో గుర్తుండిపోతుంది. రివిజన్ చేయకోకుండా మీరు ఆఖరిలో ఎప్పుడో చివరిలో 10 రోజుల తర్వాత ఈ మొదటి టాపిక్ని 10 రోజులు చదివిన తర్వాత రివిజన్ చేశారే అనుకోండి, ఆ 10వ రోజు ఈ మొదటి టాపిక్ని కనుక మీరు చూస్తున్నట్లయితే అంత కొత్తగా కనపడుతుంది. ఒక 20% 30% మీకు గుర్తుంటుంది, అంత గుర్తు రాదు మీకు. అలా వద్దు, మీకు ఇవాళ చదివింది రేపు చదవండి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఎవరినైనా ఒక వ్యక్తిని మీరు బయట కలిశారనుకోండి, ఒక వ్యక్తి అతని పేరు సంథింగ్ చెప్తారు, అతని పేరు మీరు అతను ఒక నెల రోజుల తర్వాత 2 నెలల తర్వాత మీరు ఆ వ్యక్తిని ఎక్కడన్నా చూసారనుకోండి, మీకు ఏమనిపిస్తుంది? మిమ్మల్ని ఎక్కడో చూశానండి, ఆ రోజు అక్కడ కలిశాను కదా, మీ పేరు ఏదో ఉందండి, మర్చిపోయాను, ఏదో మీ పేరు అనుకుంటాం, అంతే కదా? అలా కాకుండా మీరు ఈరోజు చూసిన వ్యక్తిని రేపు కూడా కలిసి, ఎల్లుండి కూడా కలిసి, ఒక 4 రోజులు లైన్గా కలిశారనుకోండి, అతని పేరు మీకు బాగా గుర్తుండిపోతుంది. మీరు 2 సంవత్సరాల తర్వాత కలిసినా సరే మీకు అతను చూడగానే పేరు గుర్తొస్తుంది. అవును కదా? ఇది సైకాలజీలో ఉన్నటువంటి ఒక నియమం అన్నమాట. సైకాలజీ పరంగా ఎప్పుడైతే మనకి రిపిటేషన్ అనేది ఉంటుందో అది శాశ్వతంగా మనకి చేతనంలో ఉంటుందన్నమాట, లేకపోతే అచేతనంలోకి వెళ్ళిపోతుందా చదివిందంతా. ఓకేనా? సో మీరు రివిజన్ లేకుండా 100% సిలబస్ని చదివినా అది వేస్ట్. అవలేదనుకోండి 100% సిలబస్ 70% చదవండి. ఆ 70% కూడా రివిజన్ చేసుకుని చదవండి. ఎగ్జామ్ దగ్గరికి వచ్చేస్తుందండి, నాకు సిలబస్ అవ్వలేదండి, అంతా కంప్లీట్ చేసేయాలండి అని కంగారు మాత్రం పడద్దు. చదివిన 70-60% సిలబస్నైనా వెనక్కి వచ్చి రివిజన్ వేసుకుని పర్ఫెక్ట్ అవ్వండి. అప్పుడు మీకు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు 4 ఆప్షన్స్లో మీరు కరెక్ట్ ఆప్షన్ని మీకు వెంటనే గుర్తుపట్టగలుగుతారు. అదే రివిజన్ లేకపోతే మీకు ఇదా అదా, ఇది చదివానే క్వశ్చను, అబ్బా ఏదో ఉందా ఆన్సర్ గుర్తు రావట్లేదు, ఇదా అని చెప్పు పెడతారు. ఇలా చాలామంది క్వశ్చన్స్కి ఆన్సర్లు పెట్టలేక చాలామంది సక్సెస్ను పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి మీరు సక్సెస్లో ఉంటారా? ఉండాలనుకుంటే నేను చెప్పినట్టుగా చేయండి ఈ టిప్ని. ఓకేనా? సరే. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి, మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లోనే చెప్పాను, కంబైన్ స్టడీ చేయండి అని. మీకు ఎవరో ఒకళ్ళు ఫ్రెండ్ ఉంటారు, వాళ్ళకు మీరు గ్రూప్ స్టడీ చేయడానికి కుదుర్చుకోండి. వాళ్ళు మీ యొక్క సబ్జెక్టే రాయక్కర్లేదు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏ సోషల్ రాస్తున్నారు, వాళ్ళు బయాలజీ రాయొచ్చు, మ్యాథ్స్ రాయొచ్చు, ఏదైనా రాయొచ్చు, లేదా వాళ్ళు ఎస్జిటి రాయొచ్చు. సో ఎవరైనా సరే వాళ్ళకి మీరు కంబైన్ స్టడీ చేయండి. ఏదైతే మీ ఇద్దరికి మ్యాచ్ అయ్యే సబ్జెక్టులు ఉంటాయి కదా, అవి కలిపి చదవండి, మిగతా విడిగా చదువుకోండి. కానీ డిస్కషన్ చేస్తూ చదువుతున్నట్లయితే కనుక మీకు చాలా బాగా ఉపయోగం ఉంటుంది. ఓకేనా? సో అలా మీరు ఎవరో ఒక ఫ్రెండ్ని మీరు కుదుర్చుకోండి. లేదా ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఎవరైనా వేరే దూరం ఊర్లో ఉండి చదువుతున్నారనుకోండి, మీరు కాన్ఫరెన్స్లో పెట్టుకుని ఏ టాపిక్స్ అయితే మీకు కష్టంగా అనిపిస్తాయో, ఏదైతే మీరు డౌట్గా ఫీల్ అవుతున్నారో ఆ టాపిక్స్ని మీరు ఫోన్లోనే మాట్లాడుకుంటూ కూడా చదువుకోవచ్చు. సో దాని మూలంగా కూడా ఏదైతే మాట్లాడుకుంటూ డిస్కషన్ చేస్తూ చదువుతామో ఆ విషయాలు అనేవి మైండ్లో చాలా బాగా గుర్తుంటాయి. అంటే మనం చదివేటప్పుడు ఏంటంటే ఒక కబుర్లాగా మాట్లాడుకుంటూ చదవాలి, అప్పుడే మనకు గుర్తుంటుంది. ఓకేనా? సీరియస్గా చదివితే కాదు. గ్రూప్ డిస్కషన్ అంటే ఏంటి, సీరియస్గా నీ బుక్ నువ్వు చదువు, నా బుక్ నేను చదువుతాను అని చెప్పేసి అలా కూర్చుంటే కాదు. డిస్కషన్ చేస్తూ ఉండాలి, మాట్లాడుకుంటూ కబుర్లు ఎలా అయితే చెప్పుకుంటామో అలా సబ్జెక్ట్ని కబుర్లాగా చెప్పుకోవాలి. అప్పుడే మీకు అది బాగా మీకు గుర్తుంటుంది అనమాట. ఓకే? ఈ టిప్ను మాత్రం మీరందరూ సాధ్యమైనంత వరకు, కుదిరినంత వరకు ఉపయోగించుకోండి. ఓకేనా? ఇంకొక విషయం ఏంటంటే సరే మీకు ఇంట్లో చాలా డిస్టర్బెన్స్గా ఉంది చదువుతున్నప్పుడు, పిల్లలు కానీ లేకపోతే ఇంట్లో వేరే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో డిస్టర్బెన్స్గా ఉంది, సరిగ్గా చదవలేకపోతున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే కనీసం లైబ్రరీ కన్నా వెళ్ళండి. అక్కడైనా సరే చాలామంది చదువుతూ ఉంటారు. సో ఆ వాతావరణం అనేది మీకు మంచిగా అనిపిస్తుంది. అక్కడ నిద్రపోకోకుండా సైలెంట్గా ఉంటుంది కదా, నిద్ర వస్తుంది కాబట్టి అలా రాకుండా ఏదో ఒక టెక్నిక్ పాటిస్తూ లైబ్రరీకి వెళ్ళి మంచిగా చదువుకోండి కొంత సమయాన్ని. ఓకేనా? సో ఈ విధంగా మీరందరూ ప్లాన్ చేసుకుని
నేను చెప్పినటువంటి ఈ స్మార్ట్ టిప్స్ని ఫాలో అవ్వండి. ఇవి ఫాలో అవుతూ మీరు గనక మీకున్న తక్కువ సమయమైనా సరే ఈ టిప్స్ ఫాలో అయ్యారనుకోండి, మీరు ఎక్కువగా చదివినట్టుగా, ఎక్కువ చదివిన వాళ్ళతో మీరు సమానం అవుతారు. హార్డ్ వర్క్ చేసి చదవండి అంటూ ఉంటారు కదా అందరూ. ఎక్కువ గంటలు చదవండి, ఎక్కువ హార్డ్ వర్క్ చేయండి అంటారు. ఇక్కడ ఎక్కువ చదవటం అంటే ఎక్కువ గంటలు కూర్చొని చదవటం కాదండి, స్మార్ట్గా చదవాలి. తక్కువ గంటలు చదివినా స్మార్ట్గా చదివినట్లయితేనే మీకు చదివింది మైండ్లో గుర్తుంటుంది. మీరు ఎగ్జామ్లో రేపొద్దున కరెక్ట్ ఆన్సర్స్ అనేవి పెట్టగలుగుతారు. ఇదండి వండర్ఫుల్ టిప్స్ ఇవి. మీరు ఫాలో అవ్వండి, మీకే డిఫరెన్స్ అనేది మీకు తెలుస్తుంది. సో నేను చెప్పినట్టుగా ఈ స్మార్ట్ టిప్స్ని మీరు కనుక ఫాలో అయినట్లయితే సక్సెస్కి మీరు చాలా దగ్గరలో ఉన్నట్టే అవుతారు. ఓకే, అందరూ చదవాలనుకుంటారు కానీ అది కొందరికే సాధ్యమవుతుంది. ఆ కొందరిలో మీరు ఉండాలంటే కనుక ఈ స్మార్ట్ టిప్స్ని ఫాలో అయ్యి మంచిగా చదువుకోండి, ఎగ్జామ్లో సక్సెస్ని సాధించండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మరి కొంతమందికి దీన్ని షేర్ చేయండి. నా ఉద్దేశం వల్ల ఎవరో కొంతమందికి నేను చెప్పే విషయాలు అనేవి ఉపయోగించుకొని సక్సెస్ అవ్వాలనేదే నా యొక్క ఉద్దేశం. కాబట్టి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. ఓకే, ఆల్ ద బెస్ట్ గైస్, బాయ్.